హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చిన్న ముక్కల ఆవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ మొదలైందంటేనే రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. అందులోనూ మామిడికాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది. మనకి పెద్ద ముక్కల ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల చిన్న ముక్కల ఆవకాయ పెట్టుకుంటారండి. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి, మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తుంది. చిన్న ముక్కల ఆవకాయకి మామిడికాయలు 5 కాయలు తీసుకున్నానండి. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆవకాయ కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి లేతకాయలండి, అప్పుడే టెంక కట్టవు, లోపల జీడి ఉంటుంది. జీడి తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి చూద్దాము. ఆవపిండి కోసం చిన్న కప్పుతో 1 కప్పు ఆవాలు తీసుకున్నాను. ఇవి పచ్చి ఆవాలండి, వేయించాల్సిన అవసరం ఉండదు. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇంతేనండి, ఆవపిండి తయారైంది. ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇలా కొలతలతో అయితే మీకు అన్నీ సమానంగా సరిపోతాయి. ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల మామిడికాయ ముక్కలైనవి. ఇదే కప్పుతో ఉప్పు, కారం, ఆవపిండి తీసుకుంటే అన్నీ సమానంగా సరిపోతాయి. చూడండి, ముక్కలు ఇలా కొలుచుకున్నాం కదా, ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేయకూడదు, ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు ఉప్పు తీసుకోవాలి. సమానంగా సరిపోతాయి. అంటే 3 కలిపి ఒక గిన్నె తీసుకోవాలి. ఉప్పు మాత్రం 1/2 కప్పుకి కాస్త తగ్గించే తీసుకోవాలండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీరు పెద్ద ఆవకాయ పెట్టుకునేటప్పుడు కూడా ఇవే కొలతలతో ఆవకాయ కలిపేసుకోవచ్చు. ఆ ఆవకాయకు కూడా ఇవే కొలతలు. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, 1/2 స్పూన్ మెంతులు కూడా పచ్చివేనండి. వెల్లుల్లి రేఖలు, వెల్లుల్లి కొన్ని ఏమో పొట్టుతో వేసుకోవాలి, కొన్ని పొట్టు తీసి వేసుకోవాలి. పొట్టుతో వేసుకునేవి లైట్గా దంచి వేసుకోవాలి. ఇలా అయితే మీకు బాగుంటుంది, సువాసన వచ్చి. నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. అన్ని ఊరగాయల కంటే కూడా ఆవకాయ పెట్టుకోవడమే చాలా ఈజీ. దీనికి ఏది వేయించాల్సిన అవసరం ఉండదు, అన్నీ పచ్చివే వేస్తాము. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. ఊరగాయ కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఒకవేళ పప్పు నూనె కావాలన్నా వేసుకోవచ్చు. ఊరగాయలకి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడి చేయాల్సిన అవసరం ఉండదండి, పచ్చి నూనె వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక ఈ విధంగా నొక్కు పెట్టుకోవాలి. ఇలా నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజున తిరగ కలుపుకోవాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి చూడండి ఎంత చక్కగా ఊరుంటుందో, నూనె ఇలా పైకి తేలుతుంది. ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. అంతగా నూనె తక్కువ ఉంటే కూడా నూనె కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు తెలిసి ఇంకేమీ పట్టవండి. ఒకవేళ పడితే ఉప్పు పడితే పట్టచ్చు. ఇంతేనండి, చిన్న ముక్కల ఆవకాయ తయారైంది. ఇది మనకి 1 రోజుల పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. లేతకాయ కదండి, మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అన్నంలోకి ఎంత బాగుంటుందో ఉప్పుడు పిండిలో కూడా అంతే బాగుంటుంది. అందరికీ తెలిసిందే, అన్నంలో తినేటప్పుడు ముద్దపప్పు కానీ వేపుడు శనగపప్పు పొడి కానీ వేసుకొని తింటాము. అలాగే ఉప్పుడు పిండికి కూడా అంతేనండి, కొంచెం శనగ పొడి, ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.